మంచిర్యాలలో 324 కోట్లతో నిర్మించ తలపెట్టిన 650 పడకల సూపర్ స్పెషాలిటీ మాతా శిశు హాస్పిటల్కు మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. వెనుకబడిన ప్రాంతం కాబట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేశాం. వైద్యం 95% మందికి అందేలా కాంగ్రెస్ కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. సబ్ సెంటర్లను పెంచి పీహెచ్సీలను అప్గ్రేడ్ చేస్తాం. వైద్య సిబ్బంది కొరతను తీర్చేలా చర్యలు తీసుకుంటున్నామని దామోదర్ చెప్పారు. తెలంగాణలో స్వేచ్ఛ, ఆత్మగౌరవం, అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని మంత్రి దామోదర్ చెప్పారు. ఆ రోగి మన దగ్గరకు వస్తే రోగిగా మనం భావించకూడదు. నా క్లయింట్, నా కస్టమరు, నేను చికిత్స ఇవ్వాలి, అది నా బాధ్యత. ఆ రోగి కూడా భావన చేయాలి, భావించాలి. ఇది నా హాస్పిటల్, నాకు సంపూర్ణంగా విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. ప్రధానంగా ఇంతకుముందు అంత రికార్డు చదువుతుంటే నాకు అర్థమైంది, మనకి ఇంకా సబ్ సెంటర్లు కావాలి ఈ ప్రాంతంలో. ట్రైబల్ ఏరియాస్లో 3000 సబ్ సెంటర్ ఉన్నా, గ్రామీణ ప్రాంతంలో 5000 సబ్ సెంటర్ ఉన్నా, ఇంకా 29-30 సబ్ సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది. 2 పిఎస్సీలని, ఒక పిఎస్సీని అప్గ్రేడ్ చేయాలి. ఏ పిఎస్సీని? చిన్నారం పిఎస్సీని 6 పడకల నుంచి 30 పడకలకు అప్గ్రేడ్ చేయాలి. 29 సబ్ సెంటర్లని మంజూరు చేయాలి. దానికి తోడు మీ మంచిర్యాల పట్టణంలో ఇంకా కనీసం 30-35 మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది. ఆ మహిళలకు 10-12 జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి, సేవ చేసే అవకాశం ఇవ్వాలి. వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శనే కానీ రాకూడదు. ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ, సబ్ సెంటర్లే కానీ, డాక్టర్ల కొరతలే కానీ, నర్సుల కొరతలే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 7000 పైచిలకు నర్సింగ్ ఆఫీసర్లు నియమించడం జరిగింది.